వద్దు, ప్రమాదకరం, ఈ కోణంలో వద్దని చెప్తున్నాను, తీసేసేయి, వద్దు, వదిలిపెట్టేసేయి. అప్పుడు చెప్పచ్చు తండ్రి సంస్కారానికి సంబంధించి. కనుక విత్తము, రూపము, బంధువులు, దీన్నే ఈ వెనకాతల ఉండేటటువంటి వంశక్రమము అని పిలుస్తారు. ఈ వంశక్రమంలో పిల్ల యొక్క బంధుజనం ఎటువంటి వాళ్ళు కొద్దిగా పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. ఎందుకు చెయ్యవలసి ఉంటుంది అని అడిగింది శాస్త్రం. ఆయన ఒక్కడూ మంచివాడైనా అన్నదమ్ములందరూ పరమనాస్తికులు, నాస్తికమత ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, ఎవరికి ఇంట్లో పూజామందిరం అన్నది లేనివాడు, అందరూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి వాక్కులు పలికేటటువంటి వాళ్ళు, ఎవ్వరికి ధర్మమునందు నిష్ఠ లేని వాళ్ళైతే నువ్వు పిల్లని తెచ్చుకోవడంలో కొంచెం జాగ్రత్త పడిపో అని చెప్పింది శాస్త్రం. ఇందుచేత బంధుగణం మిగిలిన వాళ్ళందరూ అటువంటి వాళ్ళైనప్పుడు వీడు రేపొద్దున్న నీ పిల్లని తీసుకుని ఎవరింటికైనా వెళ్ళి మారిపోవచ్చు. నేను ఈ మాటలు వేదం చెప్తే ఏమో అనుకున్నానండి, నాకు కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. నేను ఒక ఉత్తరం చదివి, ఒక్క నా భార్య చదువుతుంది, నేను చదువుతుంటాను, మేమిద్దరమే చదువుతుంటాం ఆ ఉత్తరాలు. ఒక ఉత్తరం చదివి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ తండ్రి నాకు రాశాడు ఉత్తరం. ఆ కొడుక్కి పెళ్లి చేసి ఇవాళ ఎంత యాతన పడుతున్నాడో, ఆ అమ్మాయి అతన్ని ఎటువంటి స్థితికి తీసుకొచ్చిందో రాసుకుని నేనేం చేయగలను. ఆయన చేసుకున్న తప్పది. కోడల్ని ఎంచుకునేటప్పుడు బంధుగణం అటువంటి వాళ్ళన్న పరిశీలన చెయ్యవలసిన బాధ్యత తండ్రిదే అని చెప్తోంది శాస్త్రం. ఆయన చెయ్యలేదు. చెయ్యకపోవడం వల్ల ఇవాళ పతనం అయిపోయాడంతే. అవైదికం, నాస్తికం ఇవి చెప్పేటటువంటి బంధుగణం ఉన్నారని తెలిస్తే, అదే పనిగా మాట్లాడి బోధ చేస్తారని తెలిస్తే అక్కడికి పిల్లని తెచ్చుకోవద్దని చెప్పి. ఎందుకనంటే ఆ పిల్ల రేపొద్దున మా బాబాయ్ మాట నాకు వేదవాక్కు నువ్వెవడమంటే ఏమైపోతాడు, కొడుకు ఏమైపోతాడు, తండ్రి ఏమైపోతాడు. చాలా కష్టం. వదిలిపెట్టడం అన్నది, వదిలించుకోవడం అన్నది లేదు. అందుకే మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అంది శాస్త్రం. పెద్దల నిర్ణయం అనడానికి కారణం అదే. కాబట్టి విత్తము, రూపము, బంధుజనము, ఈ మూడిటితో పాటుగా నాలుగవది గమనించవలసినది శీలము. శీలము అంటే ప్రవర్తన. ఆ అమ్మాయికి సహజంగా ఏమిష్టం. నాకు ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఆయన చాలా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ పర్సనల్ మేనేజర్ అన్నాడు ఇంటర్వ్యూ చేస్తూ, ఒక్కటే ప్రశ్న, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడిగాడు ఆయన. ఈయన ఏమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆయన అలా ప్రిపేర్ అవ్వలేదు. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది, లేకపోతే ఈ కంపెనీ ప్రొడక్ట్స్, లేకపోతే తను చదువుకున్న సబ్జెక్టు అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడిగాడు ఆయన. దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దిస్ ఈజ్ మై వీక్నెస్ అని ఆయన చెప్పలేకపోయాడు. తన గురించి తనకి తెలియదు. ఒక 2 నిమిషాలు చూసి ఓకే యు మే గో అన్నాడు అంతే. మిగిలిన టెస్టాల్లో నెంబర్ 1 ఆయన, కానీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. అంటే తన గురించి తనకి తెలియదు అతనికి. అలా ఆడపిల్లని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ప్రధానంగా చూడవలసింది శీలము. శీలం అంటే స్వభావము. ఆ అమ్మాయి స్వభావం ఇటువంటి స్వభావమై ఉన్నది. పొడగిట్టని వాళ్ళని ఒక మాట ఉంటుంటుంది లోకంలో. ఆ పొడగిట్టని స్వభావాలు అనుకోండి చాలా ఉపద్రవంగా ఉంటాయి. ఆ పొడగిట్టని స్వభావమా కొంతమందిది ఎలా ఉంటుంది అంటే చిల్లుకుండా, దానికి అర్థం ఉండదు ఆ వితరణకి. ఇంకా ఇవాళ 5 రూపాయలు వస్తే వెంటనే సాయంకాలం పకోడీలు వేసుకుని 10 మంది పెట్టేస్తాం, తినేసేసి రూపాయి ఇంకొండకూడదు. ఉంటే రాత్రి గుండెల మీద కూర్చుని గుద్దేస్తుంది అది. అటువంటి దైవ స్వభావం ఉన్నా ప్రమాదమే. అందుకని ఈ స్వభావమును పరిశీలించు. పెద్దలకి తెలుస్తుంది. ఒక 2 మాటలు మాట్లాడితే పసిగెడతారు వాళ్ళు. అంటే ఇంటర్వ్యూ చేసిన వాడు ఉద్యోగం ఇస్తే కంపెనీకి ఎసెట్గా ఎలా ఉండగలుగుతున్నాడండి ఒక ఎంప్లాయీ, వాళ్ళు చెప్పగలరు పెద్దలు. కాబట్టి ఆ శీలమును పట్టుకో. నీ కొడుకు స్వభావానికి ఆ అమ్మాయి స్వభావానికి సరిపోతుంది అనుకుంటే ఈ 4 చూడు. ఈ 4 చూసి సంబంధాన్ని నిశ్చయం చేసుకో. దీనికి వెనక నక్షత్రాలు, గ్రహాలు, జాతకం, ఆ అమ్మాయి యొక్క సంతాన స్థానం, సౌభాగ్య స్థానం, అలాగే పురుషుడి యొక్క ఆయుర్దాయం, వీటన్నింటినీ కూడా పరిశీలనం చేస్తారు. ఇద్దరికి పడతాయా పడవా, నాడీ పొంతన, నక్షత్రాల పొంతన, ఇవన్నీ చూస్తారు. ఇది జ్యోతిష శాస్త్ర సంబంధం అనుకోండి. చూసిన తరువాత సుముహూర్త నిర్ణయం చేస్తారు. ఈ సుముహూర్త నిర్ణయం చేసే ముందు మాత్రం 3 జాగ్రత్తగా చూసుకుని నిషేధం పెట్టుకోమని చెప్పింది. ఇవి బాహ్యంలో దొరికేవి. అసలు సంబంధానికి వెడుతున్నామనేటప్పుడు ముందు చూడవలసిన 3 చూసి సంబంధం విషయం అడగాలి. ఒకటి సపిండ. సపిండ అంటే ఆమె అన్నదమ్ములు కాని అక్క చెల్లెళ్ళు కాని అయ్యే ప్రమాదం ఉందా, ఎటువైపు నుంచైనా అలా వస్తుందా.
ఎటువైపు నుంచి అయినా చాలా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోలేదు. నేను వేదిక మీద కానీ దీని గురించి చెప్పాను అనుకోండి, భయపడతారు కొన్ని మీరు. అందుకని నేను అసలు చెప్పను ఈ మాట గురించి. ఎటువైపు నుంచి చాలా దూరదృష్టితో చూసినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడూ మీకు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ముడు కానీ కాకూడదు. వరసలు మారిపోయే అవకాశం ఉండే పని ఎన్నడూ చేయకూడదు. అలా కానీ చేశారనుకోండి, పొరపాటున ఆ పిల్ల ఒక్కొక్కసారి తనకి కూతురు తనకి చెల్లెలు అయిపోతుంది భార్య. ఒక్కొక్క ప్రమాదకర సందర్భంలో అది తండ్రి ముందు పసిగట్టి చూడాలి. ఇది నాకు చెప్పడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను చాలా భయపడుతున్నాను ఈ విషయం వేదిక మీద కానీ చెప్పాను అనుకోండి, కొన్ని కుటుంబాలు దెబ్బతింటాయి. అందుకని నేను ప్రయత్నపూర్వకంగా ఆ మాట కానీ ఉచ్చరించేస్తే, నేను చెప్పేస్తే నేను అంత పాపం చేసిన వాడిని అయిపోతానేమో నాకు భయం ఉంది. అందుకని నేను అది మాత్రం చెప్పలేను. అది వ్యక్తిగత సమస్య కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మీరు దూరదృష్టితో పసిగట్టగలరు. ఈ అమ్మాయికి వరస మారిపోతుందా, రేపు పొద్దున్న ఇలాంటి పిల్లని చేసుకుంటే ఈ అమ్మాయి ఉన్న పరిస్థితుల వల్ల వరస మారే అవకాశం ఉందా, ఆ అమ్మాయి కొద్ది కాలం తర్వాత వరసమారి కూతురో వరసమారి చెల్లెలో అవుతుంది కొన్ని సందర్భాల్లో. అలా అయ్యే అవకాశం ఉందంటే ఆ పిల్ల జోలికి వెళ్ళకూడదు, తెచ్చుకోకూడదు కోడలుగా. అది సపిండ అంటారు. రెండోది సగోత్ర. సగోత్ర అంటే ఒకటే గోత్రం, సప్రవర. ఒక్కొక్కసారి గోత్రం ఒకటై ఉంటుంది, ప్రవర ఒకటై ఉండదు. అప్పుడు మినహాయింపు ఇవ్వచ్చు అని చెప్పింది శాస్త్రం. నేను ఒక పెళ్లికి వెళ్ళాను, ఇలాంటి పెళ్లికి. అది ఇద్దరిది గోత్రాలు ఒకటి, ఇంటి పేర్లు కూడా ఒకటి. ఇదేమిట్రా, ఇదేం అన్యాయం రా అని అడిగాను నేను. కానీ ఋషులు వేరు, ప్రవర వేరు. అలా ప్రవర ఒక్కొక్కసారి గోత్రాలు వేరైనా ప్రవర ఒకటైపోతుంది. ప్రవర ఒకటైపోయింది అనుకోండి, ఋషి సంతానంలో వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు. చేసిన వాడు పాపం మట్టి కరిపించేస్తుంది వాడిని. అన్నా చెల్లెలు సంసారం చేసినట్టు అవుతుంది. భయంకర సంతానం భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి స్థితిలోకి వెళ్లి ఐశ్వర్య భ్రష్టత్వాలు వస్తాయి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి కుటుంబాలకు. అందుకని అటువంటి పని చేయకూడదు. కాబట్టి సపిండ, సగోత్ర, సప్రవర ఈ మూడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇవి చూడడం నీకు తెలియకపోతే నీ ఇంటి పెద్దల్ని తీసుకుని వెళ్ళు అని చెప్పింది. నీ ఇంట్లో ఉన్న పెద్దల్ని తీసుకుని వెళ్ళి ఈ మూడు సరిపోతాయా ముందు చూసి అప్పుడు వెళ్ళు సంబంధానికి. ఇప్పుడు సంబంధం కుదర్చడం అన్నది కుదిర్చేటప్పుడు ఇంటి యజమానికి ఆడపిల్ల తండ్రికి మగపిల్లవాడి తండ్రి కూడా మూడిటిని బాగా గుర్తు పెట్టుకుని సంబంధం కుదర్చాలి. తన పిల్లల విషయంలో ఎందుకు పెళ్లి చెయ్యాలి, ఈ బాధ్యత తండ్రి ఉభయపక్షముల యొక్క తండ్రులు మూడిటిని తెలుసుకుని ఉండాలని చెప్పింది శాస్త్రం. ఒకటి ధర్మము. ధర్మము అంటే వాడు అలా ఒంటరిగా ఉండిపోయాడు అనుకోండి, వాడిని అయజ్ఞయ అని పిలుస్తారు. అయజ్ఞయ అంటే వాడు పెళ్లి చేసుకోకుండా ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఉండిపోతే వాడికి కొంత వయస్సు దాటిన తర్వాత వాడి పూర్వం పైన ఉన్నటువంటి 10 తరాల వాళ్ళని తీసుకొచ్చి ఊర్ధ్వలోకాల్లో తిరగేసి కట్టి కొడతారు వాళ్ళు పుణ్యం చేసిన. నీ కుటుంబంలో ఒకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు, వాడి సన్యాసం అన్నా తీసుకోవాలి, గృహస్థాశ్రమానికన్నా వెళ్ళాలి. రెండూ కాకుండా బ్రహ్మచారిగా కూర్చుంటానంటే కుదరదు. అలా ఎవరైనా ఉంటే పరమ ప్రమాదము. వాడు పూజకి కాని, యజ్ఞానికి కాని, యాగానికి కాని, ధర్మానికి కాని, పెద్దవాడిగా మాట చెప్పడానికి కాని దేనికి వాడు పనికిరాడు. అది అమంగళ దర్శనం అటువంటి వాడిది. కాబట్టి అటువంటి వాడు అయి ఉండకూడదు తన కొడుకు. కాబట్టి తన కొడుక్కి పెళ్లి చెయ్యవలసిందే. పెళ్లి చేస్తే కోడలు వస్తుంది, కోడలు వస్తే వాడు ధర్మం చేస్తారు. ధర్మం చేయడం అంటే ధీతేవా జనైరిటి ధర్మం. వాడు ఆచమనం చేస్తాడు భార్యకి, ఓం కేశవాయ నమః అని ఆచమనం చేయిస్తాడు. భార్య పక్కనుంటే యజ్ఞం చెయ్యొచ్చు, యాగం చెయ్యొచ్చు, తీర్థయాత్ర చెయ్యొచ్చు. భార్య ఒక్కటి తీర్థయాత్రకి వెళ్లి పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందా, రాదని చెప్పింది శాస్త్రం. టెంపరితనం అని వేస్తారు ఖాతాలో. భార్య భర్తని విడిచిపెట్టేసి ఒక్కతే వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె చేసిన దాన్ని యాత్ర అని పిలవదు. శాస్త్ర దృష్టిలో తెంపరితనము అని వేస్తారు. అలా వెళ్ళకూడదు దర్శనానికి. ఏమంటే మా ఆయన రాడు, ఎలా, నీ ఆయన కాళ్ళకి దండం పెట్టాను. రాడు కదా, ఆయన కాళ్ళకి దండం పెట్టి నువ్వు అంగీకరించే చూసే పుణ్యం నీ ఖాతాలో వేస్తాం. నీకు పుణ్యమా కావాలి, యాత్రకు వెళ్ళడమా కావాలి? నేను మీకు అందుకే చెప్పా, శాస్త్రం ఎప్పుడూ భద్రతని దృష్టిలో పెట్టుకుంటుందని చెప్పాను. తప్పించి నీ కర్మంతం, మీ ఆయన రాడా నీ కర్మ అని ఎప్పుడు చేతులు దులుపుకోదు. మీ ఆయనకో నమస్కారం చేయాలి. కలిపే ఉంచింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయమా అయితే వెళ్ళిపో, విడాకులు కనలేదు అయితే మీ ఆయనకో నమస్కారం చేయండి అంతే. అయ్యా మీరు ఎక్కడికి రారు, ఏమి భాగ్యవంతురాలు నిజంగా మీ వంటి భర్త అనో నమస్కారం చేయి.
ఎవరు ఎక్కడికెడుతున్నారో తలుచుకుని, ఓహో మీరు ఇంటికి వెడుతున్నారా, ఏమో మీరు రావచ్చు కదా, ఏ పాపం మా వారికి అంత అవదండి, ఖాళీ లేదు, లేకపోతే ఆయనకి రావాలని ఉంటుందను, ఆయన తీసుకెళ్ళండి అనకు, ఖాళీ ఉండదండి అని ఆయనకు నమస్కారం చేసుకో చాలు. నువ్వు వెళ్ళొచ్చిన పుణ్యం నీ ఖాతాలో వేస్తాం, తీసుకెళ్ళిన పాపం వాడి ఖాతాలో వేస్తాం. భర్త ఒక్కరూ తీర్థయాత్రకు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. భర్త భార్యని వదిలి తీర్థయాత్రకు వెళ్ళొచ్చా? మహాపాపం అని చెప్పింది శాస్త్రం. భార్యని వదిలిపెట్టేసి భర్త ఒక్కడే తీర్థయాత్రకు వచ్చాడనుకోండి, ఏ కారణం వల్లనైనా సరే, చిటికిరి వేలు పట్టుకుని నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను ధర్మంలో తిప్పుతాను, నిన్ను పైకెత్తుతానని చెప్పి విడిచిపెట్టి బాధ్యతారాహిత్యంతో తానొక్కడు తీర్థయాత్రకు వెడతాడా? ఇక్కడ ప్రమాణ భ్రష్టత్వం చేశాడు కాబట్టి వీడికి పుణ్యం వెయ్యద్దు, వీడి ఖాతాలో మహాపాపం వేసేసేయమని చెప్పాడు. నేను అందుకే చెప్పా, శాస్త్రానికి అలా పురుషుడు స్త్రీ అని ఏమి దానికి పేచీలు పక్షపాతాలు ఉండవు. కాబట్టి ఆయన వెడుతున్నాడంటే ఆవిడ కూడా వెడుతోంది అంతే. దంపతులుగానే వెడతారు. అందుకే మనకి నదీ స్నానాలు చేసేటప్పుడు దంపతీ స్నానాలు అన్నారు. ఏ కారణం చేతనైనా భార్యతో కలిసి వెళ్ళడానికి ఇక జీవితంలో అవకాశం లేదు అన్న పరిస్థితి వస్తే అప్పుడు ఒక్కసారే పురుషుడు వెళ్ళవచ్చు. ఆమె ఏ దీర్ఘవ్యాధిగ్రస్తురాలో అయిపోతే ఆయన వెళ్లి స్నానం చేసి ఆవిడ జాకెట్ ఒకటి మొల్లో పెట్టుకుని బొడ్డులో దోపుకుని చేస్తే అప్పుడు ఆయన చేసిన పుణ్యంలో భాగం ఆవిడికి వేసేస్తారు. అప్పుడు కూడా ఆవిడ వెళ్ళలేదని ఆవిడనేం తప్పు పట్టరు, భర్త ఉద్ధరిస్తాడు. అందుకే భర్త భార్యని పథంలో పైకి ఎక్కించాలి ఎప్పుడూను. అందుకే ఒక మహాపురుషుడికి ఇల్లాలవడం అంటే ఎన్ని జన్మల అదృష్టమో ఉంటే తప్ప పుణ్యాత్ముడికి ఇల్లాలు కాలేదు. కనుక చూడండి, ఇవి దృష్టిలో పెట్టుకుని ఆఖరిదేది కామము. ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, బడలిక ఎంత సహజమో, నిద్ర ఎంత సహజమో, మనుష్య మనస్సుకు కామము అంత సహజమో. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. వేద మంత్రాల్లో, వివాహ మంత్రాల్లో, చాలా మంత్రాల్లో స్పష్టంగా ఏమని చెప్తారో తెలుసా అండి? కామము కొరకు, కామమును ధర్మబద్ధము చేయుట కొరకు నేను ఈమెను క్షేత్రముగా స్వీకరించుతున్నాను అని చెప్తారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు అగ్నిహోత్రం దగ్గర. కామమునకు తాళలేవు కాబట్టి ఇప్పుడు ఆ కామము ధర్మబద్ధం చెయ్యాలి. ధర్మబద్ధం చెయ్యాలంటే ఒక క్షేత్రాన్ని ధర్మబద్ధంగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఇప్పుడు కామోపభాగము ఆయన ఎందు కలిగితే ఇప్పుడు దోషము లేదు అని చెప్పింది శాస్త్రం. ఆయనకేం దోషం లేదు, అది పరమధర్మమే. ఆ స్త్రీతో ఆయన పొందిన కామోపభోగము ఆయన చేసిన ధర్మంలో ఒకటి, పరమధర్మమూర్తి ఆయన. కాబట్టి ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. పిల్లల్ని కన్నవాడు పిల్లలు పెరుగుతున్నప్పుడు, పిల్లలు పెరుగుతున్నా కూడా తాను తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడిపేస్తూ ఆవిడితో ముచ్చట్లాడుతూ ఎదుగుతున్న తన పిల్లల యొక్క పెళ్లి ప్రస్తావన తేనివాడు మహాపాపి అని చెప్పింది శాస్త్రం. నేను నా నోటితో చెప్పలేను, నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తోంది. కానీ నేను మీకు ఒక మాట చెప్తే అటువంటి తండ్రిని ఎంత దారుణంగా మాట్లాడిందో మీకు చెప్తాను. అంటే భద్రత చూడడం అంటే మీకు చెప్తాను, నన్ను మన్నించెదరుగాక నేను ఈ మాట చెప్పినందుకు. ఆడపిల్లకి యుక్త వయస్సు వచ్చేస్తున్నా కూడా పెళ్లి సంబంధాలు చూడనటువంటి తండ్రికి ఏ పాపం వేశారో తెలుసా అండి? తన కూతురు ఋతుస్రాపపు నెత్తురు 3 రోజులు 3 దోషిళ్లు తాను తాగిన పాపం వేస్తారు. నీ చెప్పానేమో వేదమంత్రాలు చూసుకో, అబద్ధాలు చెప్పానేమో. ఆడపిల్ల తండ్రిది అంత బాధ్యత. ఆడపిల్లకి సంబంధం వెతకడం తప్పుకుంటాడేమో, కర్తవ్యాన్ని అంత గట్టిగా పెట్టేసింది శాస్త్రం. ఆడపిల్లని విడిచిపెట్టి తల్లి కాని తండ్రి కాని సంబంధములు చూడకుండా ఉండిపోతే ఆ గృహము పాపగృహమైపోతుంది. తండ్రి ఎంత తొందరగా వీలైతే యుక్త వయస్సు వచ్చింది అనుకున్నప్పుడు 1 ఏడాది ముందు పెళ్లి చేస్తే వచ్చిన నష్టమేం లేదు. ఆమె భద్రత గురించి తండ్రి ఆలోచించాలని చెప్పింది. లేదా నువ్వు కొన్ని సంకేతములైనా ఇవ్వవలసి ఉంటుందమ్మా, నీకు పెళ్లి చెయ్యాలనుందమ్మా, నీకు నేను తొందరగా పెళ్లి చేసి తల్లి కన్యాదానం చేయాలనుకుంటున్నానమ్మా, కన్యాదానం చేస్తున్నప్పుడు మా నాన్నగారి పేరు మా తాతగారి పేరు నా పేరు వినపడుతుందమ్మా, నీ పేరు చెప్తూ ఏమంటారో తెలుసా? కోటేశ్వర శర్మ పుత్రీం అంటారమ్మా. అలా చెప్తూ ఉండగా నేను కన్యాదానం చేస్తే నేను ఇప్పుడు పొంగిపోతానా అని ఉందమ్మా మనసులో అని నువ్వు అంటూ ఉండాలి కనీసం. అలా అంటూ ఉంటే ఆయన పెళ్లి చేసేయడానికి సుముఖంగా ఉన్నాడు. ఇది నటన కాకూడదు. ఆ పిల్లని తొందరగా అయ్యో పాపం నాన్నగారు పెళ్లి చెయ్యాలనుకుంటున్నారన్న భావన ఆమెకు అందించాలి తప్ప ఆమెని బ్రహ్మచారినిగా ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదు.
శ్రేయస్సురీత్యా సమాజ ప్రయోజనం రీత్యా శాస్త్రం దాన్ని అంగీకరించలేదు. కాదని సుఖపడుతున్న కుటుంబాలెన్నో, కాదని సుఖపడుతున్న సమాజం ఎంతో మీకు తెలుసు, నాకు తెలుసు పరిశీలనం చేస్తే. కాబట్టి ఇంత జాగ్రత్తగా చేసి వివాహం నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఇంకా నేను పెళ్లి నిశ్చయం గురించి ఎంత చెప్తానో, పెళ్లి నిశ్చయం అయిపోయింది అనుకోండి, పెళ్లివారం అయిపోతాం, గొడవ వెళ్ళిపోతాం. ఇప్పుడు పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లి నిశ్చయం అయితే ఆడపెళ్లివారు ఏం చెయ్యాలి, మగ పెళ్లివారు ఏం చేయాలి? అయ్యా మీరు ఏమనుకోకుండా కొంచెం ఆయనకి ఏదైనా చక్కగా కూర్చో, అలవాటు లేనప్పుడు కూర్చోవడం కష్టం కదా, అలా కూర్చోండి. ఇప్పుడు అలా పెళ్లి నిశ్చయమైతే ఆ పెళ్లి, ఇప్పుడు మీకు నేను ఈ చెప్పిన నేపథ్యం మీకేమిటి జ్ఞాపకం ఉంది? అది ఇద్దరి జీవితాల కలయిక. 100 ఏళ్లు వాళ్ళిద్దరూ బతకడం, ఆ తర్వాత ఆ వంశం, ఆ ముందున్న వాళ్ళు ఉద్ధరింపబడడం, ఇన్నున్నాయి అందులో. ఇన్ని ఉన్నప్పుడు అది చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా చేయవలసి ఉంటుంది. అందుకే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి ఇద్దరి బాధ్యతలు ఏమిటి అని మాట్లాడింది శాస్త్రం. పెండ్లి కుమారుని యొక్క తండ్రి అయితే పెళ్లి కొడుకుతోటి ప్రతిరోజు చక్కగా వాడు గాయత్రి ఎక్కువ చేసుకుంటున్నాడా లేదా, వాడు ఎక్కువగా సంధ్యావందనంలో చక్కగా శ్రద్ధతో కూర్చుంటున్నాడా లేదా, ఇది చూసుకోవాలి. ఒకవేళ సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది చెప్పలేదు, శాస్త్రం వాళ్ళకు ఒక మర్యాద చెప్పింది. ఆ మర్యాద ఏమిటో మీకు నేను చెప్తాను. కానీ ఆడపిల్ల తండ్రి అనుకోండి, ఆడపిల్ల తండ్రి అయితే ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల దగ్గర కూర్చుని తాను శ్రీ సూక్తం చదువుతూ పూజ చేయించాలి. ఆ చేసేటప్పుడు శచీదేవిని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాల్ని తన పుస్తకం పట్టుకునైనా, చాలా తేలిగ్గా ఉంటాయి ఆ శ్లోకాలు. అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఆ శ్లోకాలు చెప్పాలి. చెప్పి అమ్మ కొంచెం కుంకం వేయి, కొంచెం కుంకం వేయని కుంకం వేయించాలి. ప్రతిరోజు శచీదేవికి పూజ చేయిస్తే ముహూర్తం దగ్గర పడే వరకు ఆ ఆడపిల్ల జీవితంలో వైధవ్యం రాయబడి ఉన్నా ఆ పిల్లకి వైధవ్యం రాదు. శచీదేవి అడ్డుపడుతుంది. అందుకే తెర శచీదేవి. రోజు అమ్మవారి యొక్క పూజ లఘువుగానో దీర్ఘంగానో అవకాశాన్ని బట్టి చేయిస్తూ ఉండాలి. ఇది గౌరీ తపస్సు వరకు నడుస్తుంది. అది పుట్టింటి వారి బాధ్యత. అక్కడ వరకు తండ్రే చేయిస్తాడు. అందుకే ఆడపిల్లకి శ్రీ సూక్తం వచ్చి ఉండాలి. చక్కగా శ్రీ సూక్తంతో పూజ చేసుకోవాలి. ఒక కనకధారా స్తోత్రం రావాలి, ఒక లక్ష్మీ అష్టోత్తరం రావాలి. లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక పేరు వసిన్యాది దేవతలు అంటారు. పులోమజ అంటే పులోమ మహర్షి యొక్క కూతురు శచీదేవి. ఆవిడ చేత అర్చింపబడుతుంది అమ్మవారు. ఆవిడ పూజ చేస్తే సంతోషించి ఇంద్రుడికి ఇంద్రపదవి నుంచింది. ఆడది చేసిన పూజకి మొగుడు వృద్ధిలోకి వస్తాడు. అందుకని ఆడపిల్లతో పూజ ఇంట్లో ముహూర్తం వరకు చేయించుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఇంకా ముహూర్తం దగ్గరికి వచ్చేస్తోంది అంటే పెళ్లికి 3 కాని 5 కాని 7 కాని 9 కాని ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. వధువు యొక్క తండ్రి కన్యాదాత బేష సంఖ్యలో 3, 5, 7, 9 ఈ రోజులలో పెళ్లి ముహూర్తానికి 3 రోజుల ముందు కాని 5 రోజుల ముందు కాని 7 రోజుల ముందు కాని 9 రోజుల ముందు కాని ఏది సుముహూర్తమైతే ఒక మంచి నక్షత్రాన్ని ఒక మంచి తిథిని చూసుకుని ఇంటి దగ్గర నుంచి ఉత్తర దిక్కుగా గాని తూర్పు దిక్కుగా గాని బయలుదేరి వెళ్ళాలి. వెళ్లి ఎక్కడ పుట్టమన్ను దొరుకుతుందో ఆ పుట్టమన్ను వెదురు బుట్టలోకి ఎత్తి కన్యాదాత తెచ్చుకోవాలి ఇంటికి. పాలికలు అని మన వాళ్ళు అంకురారోపణం చేస్తారు. ఆ అంకురారోపణం చేసేటటువంటి మట్టి కన్యాదాత దేశ సంఖ్యలో ఉత్తరానికి కాని తూర్పుకు కాని ప్రయత్నపూర్వకంగా వెళ్లి తీసుకొచ్చి అంకురారోపణం చేస్తే నిస్సంతువు ఆమె సంతానము కలగదు అని ఉన్నప్పటికీ కూడా ఈ మట్టిలో మొక్కలు ఎలా పెరిగి పెద్దవవుతాయో ఆవిడ కడుపున బిడ్డలు అలా పుడతారు, అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకని దేశ సంఖ్యలో ఉన్న రోజుల్లో వెళ్లి మట్టి తేవాలి పుట్టమన్ను. సరే పుట్టమన్ను తీసుకొచ్చి పాలికలు తీసుకొచ్చి పంచపాలికలు అంటారంటే 5 మూకుళ్లు తీసుకొస్తారు. తెచ్చి కన్యాదాత జాగ్రత్త పెట్టుకుంటాడు. ఆడపిల్ల తండ్రి మొట్టమొదట తెచ్చుకోవలసినది ఇది అంటే పెళ్లిలో పుట్టమన్ను తీసుకురావడంతో మొదలు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం చాలా పెళ్లిళ్లలో అసలు ఇది చేసేవాళ్లే నాకు కనపడరు. ఆ పాలికలు ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 16 రోజుల పండగ అన్నది దేనికో తెలుసా అండి? వధూవరులకు కాదు. మనకి తెలియక ఇవాళ వధూవరులకు 16 రోజుల పండగ చేస్తున్నాం. వధూవరులకు 16 రోజుల పండగ కాదు. 16 రోజుల పండగ ఎవరికంటే పాలికలకి.
నా స్నేహితుడు ఒకడు పాలికల పట్ల అమర్యాదతో చాలా తక్కువ భావనతో చూస్తే నాకు చాలా కోపం వచ్చింది కూడా ఒకసారి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని, ఆ పాలికలు నా ఇంట్లో పెడితే నేను రోజు సంధ్యావందనం నీళ్లు పోసి పెంచేవాడు. నా పిల్లలను మామయ్య గారు అని పిలిచినందుకు ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని. అతనికి తెలియకపోతే పోయరే, నన్ను బావగారని పిలిచాడు కాబట్టి అతను వృద్ధిలోకి రావాలని నేను పోసి పెంచాను ఆ పాలికల్ని. కాబట్టి పాలికల కొరకే 16 రోజుల పండగ, ఇంకొక దానికోసం కాదు. పాలికలంత గొప్పవైతే పాలికల మన్ను ఎంత గొప్పదై ఉంటుంది. అంటే పుట్ట మన్ను తెచ్చుకోవాలి, ఎక్కడ మన్ను పడితే అక్కడ మన్ను తీసుకురాకూడదు, వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. వరుడికి నిశ్చయం అయిపోయిన తర్వాత వివాహం ఇంకా పెళ్లికి బయలుదేరుతున్నాడు అనగా దానికి ముందు సమావర్తనము స్నాతకము అని చేస్తారు. యజ్ఞోపవీతం ఉంటే, యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళు అనుకోండి, అంటే ఒకవేళ బ్రాహ్మణేతరులు సంధ్యావందన అధికారం లేనటువంటి కులం అయితే అప్పుడు ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం. దానికి ఇక్కడ వీళ్ళకి స్నాతకం ఎలా చేస్తారో సంధ్యావందనం లేనటువంటి వాళ్ళకి స్నాతకంతో సమానమైనటువంటి క్రతు ఒకటి విధించింది, అది చెయ్యమని చెప్పింది. పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి గోళ్లు తీస్తారు, గోళ్ల తీత సంబరం అని గోళ్లు తీస్తారు. తీసుకొచ్చి ఆ గోళ్లు తీసేసిన తర్వాత ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే ఆ పెళ్లి కొడుక్కి గోళ్లు తీసేసి తలస్నానం చేయిస్తారు. తలస్నానం చేయించేసి వాడికి ఏదో తలపాగా అవి కట్టేసేసి పెళ్లికి సిద్ధం చేస్తారు. కానీ అలా చెయ్యకూడదు అని చెప్పింది. వాడిని ఏం చెయ్యాలి అంటే వాడికి సువాసినులు 5వ తనం ఉన్నటువంటి వాళ్ళు గంధం తీస్తారు ఇంట్లో. ఇతనికి గోళ్లు తీసే లోపల వాళ్ళు ఎక్కువ గంధం తీసి సిద్ధం చేస్తే ఆ సువాసినులు వచ్చి తల్లి వరస వాళ్ళు, పిన్ని వరస వాళ్ళు, అక్క వరస వాళ్ళు, వదిన వరస వాళ్ళు, గురువు గారి భార్య కానీ వస్తే గురుపత్ని కొడుకుతో సమానంగా చూసి ఒళ్ళంతా గంధం రాస్తారు. గంధం రాసిన తర్వాత తండ్రి వరస వాళ్ళు, అంటే పిన తండ్రి, పెద్ద తండ్రి, మేనమామ, వీళ్ళొచ్చి గోళ్ళు తగలకుండా వేళ్లతోటి నిలువు సారికలకు ఇయ్యాలి. అంటే ఆ గంధం రాస్తారు కదండి, ఇలా 3 వేళ్లతోటి ఇలా అంటే సారికలు పడతాయి పచ్చి గంధం మీద, అది ఆరుతుంది ఒంటికి. ఆరితే గంధం మరకలతో ఉంటాడు అతను. ఈ గంధం మరకలతో పిల్లవాడు ఎండిన తరువాత అప్పుడు పిల్లవాడికి తలస్నానం చేయించమన్నారు. మంగళ స్నానం అంటారు దాన్ని. కొంతమంది ఈ మంగళ స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యేకం కొమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక రకమైనటువంటి కుండలు తీసుకొస్తారు. ఐరేణి కుండలా ఏదో ఉంటుందని పేరు, అరివేడి కుండలనే ఆ కుండలు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ కుండల్లో నీళ్లు పోసి ఆ నీళ్లతో స్నానం చేయిస్తారు. బ్రాహ్మణేతరులకు ఉండేటటువంటి మంగళ స్నాన విధానం అది. చేసిన తరువాత పిల్లవాడికి కొత్త బట్టలు కట్టి తలపాగా చుట్టి, ఒకవేళ బాసికం కాని తలకి కట్టేటటువంటి అలవాటు ఉంటే ఆ బాసికాన్ని ఎవరు పడితే వాళ్ళు కట్టకూడదు. ఒక్క శైవారాధకులు మాత్రమే కట్టాలి, విష్ణు ఆరాధకులు బాసికం కట్టకూడదు. శివ పూజ చెయ్యడంలో బాగా ప్రతీతి కలిగిన వాళ్ళు ఎవరుంటారో శివభక్తులు ఎవరుంటారు, ఎందుకంటే విష్ణువుని అల్లుడుగా చూస్తారు. శివభక్తులైనటువంటి వారు తలకి బాసికం కడతారు. ఆ బాసికం కట్టి ఈ పిల్లవాణ్ణి కూర్చున్న వాణ్ణి భుజాల మీద ఎత్తాలి, పైకి ఎత్తి వాణ్ణి ఇంట్లోంచి వీధిలోకి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాడిని ఒక వాహనం మీద కూర్చోబెడతారు. సాధారణంగా అది గుర్రం కానీ ఏనుగు కానీ ఇటువంటివి. ఈ రోజుల్లో అయితే ఒక కారులో కూర్చుంటే తప్పేం లేదు. తల్లి వరస వాళ్ళు, పిన్ని వరస వాళ్ళు, గురుపత్ని ఒకవేళ వచ్చి ఉంటే గురుపత్ని, ఇటువంటి వాళ్ళు ఆ రోజున వంట బ్రాహ్మణుల చేత పదార్థాలు తయారు చేస్తారు. అన్నం, బూరెలు, అపూపములు అంటారు, అప్పాలు, బెల్లంతో చేసినటువంటి పిండి వంటలు వండి ఇవన్నీ పళ్ళేల్లో పట్టుకుని వెనకాతలు వెళతారు. వెళ్లేటప్పుడు ఈ పిల్లవాడు కొంత దూరం వెళ్లిన తర్వాత జమ్మి చెట్టు ఎక్కడ కనపడుతుందో ఆ జమ్మి చెట్టు కంటికి కనపడగానే వాహనం దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత ఈ పిల్లవాడి మీద ఒక పట్టు ఆచ్ఛాదనాన్ని కప్పుతారు. మధ్యలో కర్ర పెట్టి 4 పెద్దలు చుట్టూ పట్టుకుంటారు. ఈ ఆచ్ఛాదనం కింద నడుస్తూ పెళ్లి కుమారుడు శమీ వృక్షం దగ్గరికి వెళ్ళాలి. వెళ్లిన తర్వాత అప్పుడు ఈ పిండి వంటల్ని, ఈ పదార్థాలని తీసుకొచ్చి శమీ వృక్షం కింద పెట్టి అక్కడ ఒక పీట వేసి పిల్లవాడిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఈ పదార్థాలన్నీ ఆ చెట్టుకి నైవేద్యం పెట్టిస్తారు. శమీ వృక్షానికి నైవేద్యం పెట్టిస్తే తెలిసి కాని తెలియక కాని ఆ పిల్లవాడు సంధ్యావందనానికి బదులుగా స్నానం చేసిన తర్వాత భగవన్నామాలు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పనటువంటి పాపం, ఆ పిల్లవాడు చూడకూడని రీతిలో పెళ్లికి ముందే ఇతరుల్ని చూసినటువంటి పాపం, ఇటువంటి పాపములు స్నాతకంలో ఏ విధంగా అయితే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి పోతాయో యజ్ఞోపవీతం లేని వాళ్ళకి శమీ వృక్ష దర్శనం, శమీ వృక్ష నైవేద్యం చేత పోతుంది. కాబట్టి అలా తీసుకెళ్లమని చెప్పింది.
నాకు తెలిసి ఇవాళ అలా ఎన్ని కుటుంబాలు తీసుకెళ్తున్నాయో అసలు ఇటువంటిది ఒకటి ఉంది అని కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏమైనా వెళ్తున్నారా సత్యనారాయణ? ఏమీ లేదు. అంటే ఇవాళ మనం ఎన్నిటిని విడిచిపెట్టేస్తున్నామో చూడండి. అంటే పాపభూయిష్టమైనటువంటి స్థితిలోనే పెళ్లి చేస్తున్నాం తప్ప అసలు ఇటువంటి స్నాతకోత్సవం, ఎందుకంటే స్నాతకం 3 రకాలుగా స్నాతకం చేస్తారు. అటువంటి స్నాతకం చేసి పెళ్లి చెయ్యాలి అని పిల్లవాడిని శమీవృక్షం దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లటం లేదు. అసలు నేను బ్రాహ్మణుల పెళ్లిళ్లలో స్నాతకం అనేటటువంటిది ఒక ఫార్స్. ఇవాళ దానంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఎందుచేత అంటే ఏవి స్నాతకంలో చెయ్యకూడదో అవే చేస్తారు వాళ్ళు. ఎందుకంటున్నానో తెలుసా అండి ఈ మాట? పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతురింటికి మధ్యలో నది ప్రవహిస్తూ ఉంటే తప్ప స్నాతకానికి పెళ్లి కుమారుడు తన బంధువులతో కలిసి పెళ్లి కూతురు ఇంటికి రాకూడదు. అసలు స్నాతకం చేసుకుని భోజనాలు పెట్టి బంధువులకి కలిసి ఇక్కడికి రావాలి. నది అడ్డం ఉన్నా లేకపోయినా ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆడపిల్లి వారింటికి వచ్చే స్నాతకం. స్నాతకం ఇవాళ పెళ్లి అంటే ఏంటంటే ఎన్ని పూట్ల భోజనాలను మాట్లాడుకోవడమే పెళ్లి అంతే. కాబట్టి వాడు ఇక్కడికే వస్తాడు స్నాతకానికి. అందుకే స్నాతకము కన్యాదానము ఒక వేదిక మీద చెయ్యొద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు చెయ్యొద్దని చెప్పిందో తెలుసా అండి? కనీసం గుర్తుపడతాడు. అదేంటి అలా ఎందుకు చేయకూడదండి అని అడుగుతాడేమో. అడిగితే గడ్డి పెట్టి చెప్పేవాళ్ళు ఉంటే అయ్యో అనవసరంగా వచ్చేసాం, అయితే మా ఇంటి దగ్గర చేసుకోవాలని ఒకరు కాకపోతే ఒకరు తెలుసుకుంటాడు. కాబట్టి తమ ఇంటి దగ్గరే స్నాతకం చేసుకుని తన బంధువులకి భోజనం పెట్టి బయలుదేరి రావాలి పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు తండ్రి చేయవలసిన మర్యాదలు. ఆయనకి స్నాతకము అంటే అందులో సమావర్తనము అని ఉంటుంది. అంటే అప్పటిదాకా వేద విద్యను అభ్యసించాడు. ఇప్పుడు వేద విద్యను అభ్యసించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కర్ణకుండల ధారణ అంటారు. ఇప్పుడు దర్భలు చుడుతున్నారు చెవులకి. దర్భలు చుడతారు. చుట్టి గురువు గారు అక్కడ కూర్చుని చెప్తారు, నాన్న నువ్వు ఇవాళ నుంచి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర, శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విదేయం. నువ్వు ఏదైనా ఇస్తే శ్రద్ధగా ఇయ్యి, అశ్రద్ధతో ఇయ్యకు. హియా దేయం, ఎవరికైనా ఏదైనా ఇస్తే సిగ్గుతో ఇయ్యి, ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నానని, ఇంత ఇచ్చానని గర్వపడుతూ ఎప్పుడు ఇవ్వకు అని చెప్పి ఎన్నో ధర్మాలు చెప్తారు. చెప్పి స్నాతకము అంటే మేకింగ్ హిమ్ ఫిట్. మనకి ఇవాళ ఏంటి యూనివర్సిటీస్ లో స్నాతకోత్సవం చేశారని డిగ్రీ ఇస్తారంటే ఇవాళ నుంచి బిఏ ఎంఏ వాడు అలా వీడికి పిల్లని ఇవ్వచ్చు. చెప్తారు, నువ్వు చెట్టు ఎక్కకూడదు, నేను ఎక్కనండి. నువ్వు నీళ్లలో దూకకూడదు, దూకనండి. ప్రమాదకరమైనది అని తెలిసి దాంట్లోకి దూరకూడదు, దూరనండి. ఎక్కడైనా పెద్ద దెబ్బలాట అవుతుంటే ఇక్కడ ఏమైంది అని అడుగుతూ ఇందులోకి వెళ్ళిపోకు, నేను వెళ్ళనండి. ఎన్నడూ దిగంబరంగా స్నానం చేయకు, నీ చేయనండి. అలా చేస్తే పిశాచగ్రస్తం అవుతుంది శరీరం. నేను అలా స్నానం చేయనండి. నువ్వు ఎన్నడూ కూడా ప్రమాదకరమైనటువంటి వస్తువులని పట్టుకుని తిరగడం, అర్ధరాత్రి వేళ ఒక్కడివి నడుస్తూ వెళ్లడం, ఇలాంటివి చెయ్యకూడదు, నేను చెయ్యనండి. ఇన్ని ప్రమాణాలు చేస్తాడు. వీటన్నిటికీ సాక్షి కన్యాదాత ఆయన చూస్తుంటాడు. అయిన తరువాత ఈ పిల్లవాడు కాశీ కడతానని బయలుదేరితే కన్యాదాత గారేం రాడు, బావమరిది వస్తాడు. అందుకే బావమరిది అంత గొప్పవాడు అయ్యాడు. బెల్లం ముక్క కట్టుకొస్తాడు. బెల్లం ముక్కకి సద్ది దోషం ఉండదు. అందుకని ఆ బెల్లం ముక్క వచ్చి గడ్డం కింద పెడతాడు. దానికి వైదిక మర్యాద కాదు, ఆచారం అంతే. గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, అయ్యా మీరు అలా వెళ్ళిపోకండి, మా చెల్లిని మీకు ఇస్తాం, మీరు గృహస్థాశ్రమంలోకి రండి అంటాడు. అయితే నేను వస్తున్నాను రా అబ్బాయి అంటాడు. ఇవాళ మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? చెప్పులు కొంటారు, గొడుగు కొంటారు, ఆ పిల్లవాడికి ఏవో ఇతర వస్తువులు కొన్ని కొంటారు. ఇవన్నీ తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు? పెళ్లి కొడుకు ఇస్తారు. వాడు నేను ఆశ్చర్యపోయాను. ఒక్కొక్కళ్ళు మాకు బాటా చెప్పులు కావాలని కూడా అడుగుతారు. వీడు వాళ్ళు ఇవ్వకపోతే వీడి జన్మాంతరంలో ఎప్పుడు చెప్పులు కూడా తొడుక్కోలేని వాళ్ళగా. వాళ్ళని అడిగితే వాళ్ళ సైజువి చెప్పులు కొని ఇవ్వాలి. ఈ చెప్పులు వేసుకుని వాడు గొడుగట్టుకుని ఆ చెవులకి ఇవన్నీ ఆ దర్భలతో చుట్టిన దాని మీద ఏకంగా ఒక పన్నం చెప్తారండి. ఆ మణికుండల వల్ల పెట్టుకుని వాడు ఏ స్థితిని పొందుతున్నాడో చెప్పడానికి ఇవన్నీ వేసుకుని గొడుగు వేసుకుని ఎడుతుంటే మళ్లీ తీసుకొస్తారు, కాశీకి వెళ్ళొద్దని వెనక్కి వచ్చేస్తాడు. ఈ వెనక్కి వచ్చేసేటటువంటి సమయంలో అతనికి ఒక్కడికే కానీ మీరు ఇవన్నీ ఇస్తే మహాపాపం అని చెప్పింది శాస్త్రం. ఎవరు ఇవన్నీ బోధ చేశారు అక్కడ వేదిక మీద? గురువు గారు చేశారు. ఆ గురువు గారికి ఛత్రం వేసుకునే అధికారం ఎవరిది అంటే గురువు గారు ఒక్కరిది. గురువు గారు శిష్యుడు కలిసి వెడుతున్నప్పుడు గొడుగు ఎవరు వేసుకోవాలంటే గురువు గారే. గురువు గారు శిష్యుడు కలిసి గుళ్ళో పెడితే ఎవరికి గొడుగేయాలంటే ఈశ్వరుడికి. పల్లకీలో శివుడు వెళ్తుంటే ఆయనకి వెయ్యాలి, పల్లకీలో విష్ణువు వెడుతుంటే ఆయనకి వెయ్యాలి. గురువు గారు కూడా గొడుగు
ప్రదక్షిణం చేయకూడదు. ఈశ్వరుడి కళ్యాణం కానీ ఏదైనా జరుగుతుంటే టోపీలు అవి పెట్టుకుని ఎదురుకుండా ఉండకూడదు. మనం అందుకే ఎవరో వీడియో వాడు ఎవరో న్యూస్ ఛానల్ వాడు వచ్చి మనం కళ్యాణం చేస్తుంటే టోపీ పెట్టుకుంటే తీసాకలు మారేమని చెప్పాను నేను. మర్యాదే ఈశ్వరుడు ముందు. మనమెవరం శిరస్త్రాణం పెట్టుకోవడానికి? పెట్టుకోకూడదు ఆయన ముందు. కాబట్టి గురువు గారికి దానం చేయించి